పార్క్. పింకీకి ఇష్టం ఫన్ పార్క్, అందరికి ఇష్టం ఫన్ పార్క్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వాహకులు షేక్ ఆనిఫ్ స్నేహితుల మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న సునీల్ కృష్ణ మెమోరియల్ ఇన్విటేషన్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఏఆర్ అడిషనల్ ఎస్పీ మునిరాజు ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, విజేతలకు నగదు బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. తన స్నేహితుడు సునీల్ కృష్ణ జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆనిఫ్ తెలిపారు. క్లోజ్ అవ్వాలి, అందరూ కూడా దగ్గరికి వచ్చేసండి. 2 టీమ్ మెంబర్స్. క్రీడల్ని ఇంకా మరియు పోలీస్ సిబ్బందికి, కబడ్డీ ముఖ్యంగా కబడ్డీ అభిమానులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. వి సునీల్ కృష్ణ బిఫోర్ ఇయర్ స్వర్గస్థులయ్యారు. వారి సేవలను స్మరించుకుంటూ హనీఫ్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి టోర్నమెంట్స్ క్రీడాకారులందరూ చప్పట్లతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మా హనీఫ్ గారి తరపు నుండి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అండ్ ఈరోజు కబడ్డీ పోటీల సందర్భంగా ఎంత చక్కగా సపోర్ట్ ఇచ్చి ఇక్కడికి మీరందరూ కూడా విచ్చేసినందుకు అండ్ స్పెషల్లీ మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్. ఈ యొక్క కబడ్డీ విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ బెస్ట్ విషెస్. ఈ టోర్నమెంట్కి ఇన్విటేషన్ చేసిన, అరేంజ్మెంట్ చేసినటువంటి చెప్పేది ఏంటంటే, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి గేమ్స్ బాగా ఆడండి. గెలుపు ఓటములు ముఖ్యం కాదు. మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ టీం వర్క్ ఎలా ఉంది, టీంని విన్నింగ్ చేయడానికి ఏమి చేయాలో అవన్నీ మీ టీంలో అంతా కోచింగ్ తీసుకొని బాగా తరబేతి పొంది ఉన్నారు. అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ చెప్తూ చంద్రమోహన్ డిఎస్పీ గారికి, మా ఇన్స్పెక్టర్ గారికి, అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్స్కి, ఇక్కడికి ఇచ్చేసి ముఖ్యంగా ప్లేయర్స్కి, ప్రెస్ వారికి, ఆర్గనైజర్స్కి అందరికి. ముఖ్యంగా ఇది ఏంటంటే, ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలంటే ప్లేయర్స్ అందరూ కూడా 0 ఇంజురీ. ఎందుకంటే మన గేమ్స్ అన్నీ కూడా ఇంజురీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా 0 ఇంజురీకి ట్రై చేసి గేమ్ అంతా కూడా వేరే చూసే ఆడియన్స్కి ఈ గేమ్ మనం ఆడాలి, మనం కూడా ఆడితే బాగుండు అనిపించే విధంగా మీరు అందరూ ఆడాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా వ్యక్తిగతంగా కాకుండా మన టీం గెలవాలి అని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడతారని, అదేవిధంగా ఈ టోర్నమెంట్ని నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా కొనసాగించే వాతావరణంలో మీరందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ యొక్క టోర్నమెంట్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ, వి సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. క్రీడాకారులంతా కూడా డల్గా ఉన్నారు. మీరు జోష్ చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయారు అనేది పక్కన పెడితే, ముఖ్యంగా మానసిక, శారీరక, ఆత్మస్థైర్యము ఏదో ఒకటి కోల్పోవడం ద్వారా అతను చనిపోయినాడని నేను అనుకుంటున్నా. కారణాలు కరెక్ట్గా నాకు తెలియదు. ఈ సందర్భంగా సునీల్ కృష్ణ మిత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, చాలా గొప్ప కార్యం ఇది. వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు నాకు హనీఫ్ అండ్ మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా.
ముఖ్యంగా క్రీడాకారులకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ కబడ్డీ టోర్నమెంట్ ఈరోజు రేపు జరుగుతుంది. పూల్ ఏ, పూల్ బి, పూల్ సి, పూల్ డి, ఈ 4 గ్రూపుల్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి పూల్ ఏ అండ్ పూల్ సి వాళ్ళకి సెమీఫైనల్స్ ఉంటుంది. అదేవిధంగా పూల్ బిలో విన్నర్స్, పూల్ డిలో విన్నర్స్కి కూడా సెమీఫైనల్స్ ఉంటుంది. మోస్ట్లీ రేపు ఆఫ్టర్నూన్ ఉండొచ్చు. స్పోర్ట్స్ స్పిరిట్తోనే మీరు క్రీడల్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఆడేంతసేపు పోటీతత్వం ఉండాలా. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్లీ నేచర్తో మనము మూవ్ కావాలి. అవన్నీ కూడా మనము మనసులో పెట్టుకోకూడదు. ముఖ్యంగా క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరూ కూడా కోఆపరేట్ చేయాల. క్రీడలు అనేది ముఖ్యంగా శారీరక, మానసిక, ఆత్మస్థైర్యాన్ని చేకూరుస్తాయి. మనం ఎప్పుడైతే ఆత్మస్థైర్యంతో దృఢంగా ఉంటామో, శారీరకంగా ఎప్పుడైతే మనం దృఢంగా ఉంటామో, క్రీడాకారులు ప్రతి ఒక్కరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా విజయం చేకూర్చడానికి ప్రతి టీము కూడా మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి విజయ్ గారు అండ్ అలాగే సునీల్ గారు, ఫ్రెండ్స్ టీమ్ గారు అండ్ అలాగే అందరూ త్వరగా రావాలి. సో కబడ్డీ టీమ్ మెంబర్స్ అందరూ, టీమ్ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో కోర్ట్ లోపలికి రావాలి. మొత్తం 2 points తో లీడ్ లో ఉన్నారు. సో అడిషనల్ ఎస్పీ గారు కూడా రైట్ కి వెళ్ళిపోయారు. సో సార్ విన్ అవ్వలేదు, లోకి దిగారు. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ అండి. కమాన్ కమాన్ సార్, కమాన్ సార్. కబడ్డీ ఆడుతున్నారా? మంచి ప్లేయరా? మీరు మంచి ప్లేయర్ అని విన్నాను. సో మా వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్క పాయింట్ క్లోజ్ అవ్వాలి. అందరు కూడా దగ్గరికి వచ్చేసండి. 2 టీమ్ మెంబర్స్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.